ఉంది, అది కావాలంటే మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఈ బస్సు 7 సంవత్సరాలు పాతది కాబట్టి ఆ అలారం సిస్టమ్ కూడా ఈ బస్సులో లేదు. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ఏవైతే మేము పర్మిట్స్ ఇస్తున్నాం ఆ బస్సులు అన్ని దానికి సేఫ్టీ మెజర్స్లో అయితే అలారం సిస్టమ్ వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ ఘటనపై స్పందించడం జరిగింది. నేను ముందే చెప్పినట్టు సంఘటన 3 గంటలకు జరిగితే ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉండి 4 గంటలకే ఆడియో కాల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ గారు అయితేనే, అలాగే ఎస్పీ గారు అయితేనే తక్షణమే స్పాట్కి రావడం, అలాగే మా కమిషనర్ గారు రావడం, స్థానిక శాసనసభ్యులు, అలాగే మేమంతా నాయకులం అందరం ఇక్కడికి వచ్చామంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా ఉన్నాము. అలాగే ఆ కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మేము తేలేకపోయినా కూడా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్లకు చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పారు. తప్పకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రయాణికులు కేవలం ఆంధ్ర వాళ్ళు ఉంటారని మేము అనుకోవడం లేదు, తెలంగాణ అలాగే కర్ణాటక వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మినిస్టర్లతో కూడా మాట్లాడుకొని వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే చర్యలు తీసుకుంటారు. సార్ ఇప్పుడు ఈ ఘటన విషయానికి వస్తే ఇది జరిగి 5-6 గంటలు అయిందండి. ఏ విషయాన్ని మేము ఇప్పుడే చెప్పలేము. దీనికి సంబంధించిన అధికారులు వస్తున్నారు. తప్పకుండా ఈ రోజు సాయంత్రం లోపల ఒక్కొక్కరు ఈ విషయాల్లో కాంట్రడిక్ట్ అవుతున్నారు కాబట్టి కరెక్ట్ క్లారిటీగా 2-3 అవర్స్ ఈ దృష్టికి తీసుకెళ్తాం. ఇది చూస్తూ ఉన్నాం మనం. మంత్రి రాంప్రసాద్ కూడా మాట్లాడారు మీడియాతో. మనం కూడా మాట్లాడే ప్రయత్నం మనతో. బస్సు డ్రైవర్ అప్రమత్తం కాకపోవడం వల్లే ఇలాంటి పెద్ద ప్రమాదం. ముఖ్యంగా ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అండి. ఈరోజు ఈ ఘటన విషయానికి వస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మా ముందరున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్యాసింజర్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గుర్తించాల్సింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పారు. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లతో కూడా మాట్లాడమన్నారు. వాళ్ళతో మార్నింగ్ నుంచి మేము టచ్లో ఉన్నాం. 40 మంది ఎవరైతే క్షతగాత్రులు అలాగే చనిపోయిన వాళ్ళ గురించి బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటల్లో మాకు అందుతుంది కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలను గుర్తిస్తాం. వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే చేయూత ఇవ్వాలనుకున్నా ఇచ్చేదానికి సిద్ధంగా. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, కానీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ విధంగా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. మీరు మంత్రిగా ఏం చెప్తారు? ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నానండి, అది చాలా తప్పు. ఈరోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్సు అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మేము ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇది ఆల్ ఇండియా పర్మిట్ ఉండే రాష్ట్రాలు డామన్ అండ్ డైవ్లో రిజిస్టర్ అయిన బస్సు. ఈ బస్సు ఎక్కడైనా తిరగచ్చు. ముఖ్యంగా ఇంకా ప్రమాదాల విషయానికి వస్తే మీరు అన్నట్టు రోడ్లకు కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల తక్కువ అవుతుంది. వాటన్నింటినీ ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో అది వేరే కేటగిరీకి వస్తాయి. ఫెస్టివల్ సీజన్స్ లో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ విధంగా అంటే పరిమితికి మించి వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ గురైందో దీనికి సంబంధించి అన్ని కేటగిరీల్లో మా దగ్గర ఉన్న రిపోర్టు మీకు బహిర్గతం చేస్తాం. ఏ విషయంలో దీంట్లో దాచే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించి రికార్డులన్నీ మీ ముందర పెడతాం. ఈ బస్సు మీరు అన్నట్టు వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు కదా, ఇది టూరిస్ట్ బస్సు. ఈ కేటగిరీలో క్వార్టర్కు ఇంత డబ్బని చెల్లించే విధానంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఈ బస్సును తిప్పే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రూట్లో తిరిగింది. ముఖ్యంగా దీంట్లో దాపరికం ఏం లేదు. యాక్సిడెంట్కి సంబంధించి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా, ఆ జరిగిన టైము, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మొన్న వైజాగ్లో 100 మంది ప్రయాణించే గవర్నమెంట్ ఏదైతే మన సిటీలో తిరిగి ఇంటర్సిటీ బస్సు ఉంటుందో దాంట్లో ఫైర్ వస్తే విత్ ఇన్
45 నిమిషాల లోపల 100 మంది ప్రయాణికులు కిందికి దిగారండి. అది టైం జరిగింది మార్నింగ్ 8:30కి జరిగింది. ఆ టైం ముఖ్యం. అలాగే ఆ బస్సు యొక్క డిజైన్ ఆర్డినరీ బస్సులో ఒక విధంగా డిజైన్ చేస్తారు, స్లీపర్ బస్సులో ఒక విధంగా డిజైన్ ఇది స్లీపర్ బస్సు డిజైనింగ్ కూడా ఏదో మేమిచ్చేది కాదని మార్త్ గైడ్ లైన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేతృత్వంలో డిజైన్ ఇచ్చిన బస్సులనే పర్మిట్ ఇస్తాము, దానికి చలానాలు డబ్బులు కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అలా ఎక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయితే లేదు, ఇదైతే కేవలం ప్రమాదం మాత్రమే. ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో అతి కొద్ది గంటల్లోనే మీ దృష్టికి తీసుకుంటాం. జరిగింది ఇప్పటికే 19 డెడ్ బాడీస్ రికవర్ చేయడం జరిగింది. ఇక్కడే తక్షణమే వాళ్లకు ఏదైతే డిఎన్ఏ టెస్ట్ ఏదైతే ఉంటే అది కూడా చేస్తున్నాం. అలాగే ఈ బస్సు టికెట్ బుకింగ్ అప్పుడు మా దగ్గర డేటా ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రేస్ చేస్తున్నారు మా ఇంటెలిజెన్స్ వాళ్ళు. తప్పకుండా ట్రేస్ చేసిన తర్వాత ప్రయాణికుడు కర్ణాటక అతను, తెలంగాణ, ఆంధ్ర అనే అతను గుర్తిస్తాం. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తించుకోవాలా, సంఘటనా స్థలము ఆంధ్రప్రదేశ్కి చెందినది, బస్సు ఆంధ్రప్రదేశ్ది కాదు. మేము నైతిక బాధ్యతగా మా శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు మేము ఇక్కడికి రావడము మన ప్రదేశంలో ఇది జరిగింది కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ వీళ్ళందరికీ మంచి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఇప్పటికే 10 అంబులెన్సులు రావడం జరిగిందండి. ఇవి బంట్ బాడీస్ కాబట్టి త్వరలోనే డిఎన్ఏ శాంపుల్స్ ఏదైతే కలెక్ట్ చేస్తానంటే ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి నైట్ జరిగింది కాబట్టి మార్నింగ్కి ఇంకా ఎవరు క్లెయిమ్ చేయడం లేదు, ఆ నెంబర్స్ ట్రేస్ చేశాం కాబట్టి తప్పకుండా అక్కడ ఎవరైతే క్యాజువాలిటీ ఉన్నారో 19 మంది గురించి మాకు ఐడియా ఉంది. ఇక్కడ ఎవరైతే డిసీజ్ డెత్ బాడీస్ ఉంటాయో వాళ్ళందరికీ వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. సార్ ఇలాంటి జరిగినప్పుడు మీరు 100 క్వశ్చన్లు అడగడం ఒకటి, మీరు అడిగిన దానికి మేము ఏదో ఒకటి తప్పుగా చెప్పడం మాకు ఇష్టం లేదు. ఈ ఘటనను ఇది సింగిల్ యూనిట్గా తీసుకొని అడిగితే మేము చెప్పగలుగుతాం, కానీ రాష్ట్రంలో జరిగినోటి భారతదేశంలో జరిగే అన్ని ఘటనలు దీనికి పోల్చడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు దీని మీడియాలో కానీ సెంట్రల్ మీడియా, స్టేట్ మీడియా అటెన్షన్ పొద్దున్నే 4 నుంచి స్టార్ట్ అయిందండి. ఇది కేవలం ప్రమాదం మాత్రమే, ఇది ఎవరు ల్యాబ్స్ కాదు. మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి మీరు కూడా చూసింటారు ఈ ఘటన ఏ విధంగా జరిగింది. ఈ ఘటన జరిగింది స్కూటరు కింద ఇరుక్కోపోవడం వల్ల, స్కూటర్లో ఉన్న పెట్రోల్ బస్ట్ కావడం వల్ల టోటల్ ఇలా జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ జరిగిన టైం కూడా మార్నింగ్ 2:45 to 3 మధ్య జరిగింది కాబట్టి చాలామంది గాఢ నిద్రలో ఉండడం జరిగింది కాబట్టి ఇంత ప్రమాదవశాత్తు ఎక్కువగా ఉంది. అలాగే ఇంకోటి ఇలాంటి నైట్ డ్రైవ్ ట్రావెల్ చేసే బస్సుల్లో మీకు తెలుసు కర్టన్స్ ఉంటాయి, కుషన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే పిల్లోస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి ఈ ప్రమాదం యొక్క శాతం ఎక్కువగా జరిగింది. అంతే సార్ నేను ఒకటే చెప్తున్నానండి, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తప్పున్నా కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇదంతా చట్టబద్ధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది గత 10 సంవత్సరాల ముందు ఉండే వ్యవస్థకు ఈ రోజుకి చాలా మార్పు ఉంది. ఈ బస్ అనేది గత 7 సంవత్సరాల్లో ఏ రూట్లో జరిగింది, ఏ టోల్ గేట్ క్రాస్ అయింది, ఎక్కడ చలానా కట్టింది కూడా మా దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఇప్పుడు మేము చేయగలిగే పని ఏంటంటే ఆ కుటుంబాలకు మేము ఉన్నామని ఓదార్పు ఈ రాష్ట్రం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మేమంతా వాళ్ళు అనుకుంటాం. సార్ ఒకటి దీంట్లో క్లారిటీగా ఇద్దరు డ్రైవర్లు 39 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారు, ఒకటి ఎవరో ఆరాంగఢ్ హైదరాబాద్ దగ్గర ఎక్కారని చెప్తున్నారు. అక్కడ కూడా సీసీ ఫుటేజ్ తీసుకుంటామని మా ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే క్యాజువాలిటీ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా ఎవరో మాకు తెలిసింది. ఇక్కడ ఎవరైతే డిసీడ్ చనిపోయారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా సెల్లులు వాళ్ళతో ఉండడం వల్ల సెల్లులు ఆప్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వితిన్ 1-2 అవర్స్ మీకు డిసీజ్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా మేము చెప్తాం. ఇది మొత్తంగా మంత్రి మాట్లాడుతూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తమ కుటుంబాలని ఆదుకుంటుందంటూ తెలుపుతూ ఉన్నారు. ఈ ఘటనకి తీవ్ర దిగ్భ్రాంతిని ఇటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అధికారులను అప్రమత్తం చేసి ఈ ప్రాంతానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి విజువల్ని మనం చూస్తూ ఉన్నాం.